నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దని హితవు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. మోడీకి జై కొడితే కవితను వదిలేస్తారన్న సిపిఐ నారాయణ. శత్రుశేషం ఉండకూడదని మోడీ ఆలోచన చేస్తున్నారని ఫైర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 9 మందిపై కేసు నమోదు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సిబిఐ, బీజేపీ జేబు సంస్థలన్న ఆయన బండి సంజయ్ వ్యవహారం గురివింద గింజ చందంగా ఉందని కామెంట్ చేశారు. బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్పై పోటీ చేస్తారో లేదో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో పోటీ చేసిన సంజయ్ ఇప్పుడు పోటీ చేయకపోతే బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య చీకటి ఒప్పందం ఏమిటో ప్రజలు గుర్తిస్తారని చెప్పారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏం జరుగుతుందో ఈడీ అధికారులు ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా పట్ల వ్యవహరించినట్లు లిక్కర్ కేసులో కవిత పట్ల ఎందుకు వ్యవహరించడం లేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇదంతా ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్న ఆయన అవినీతి ఆరోపణలు వచ్చిన రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్ ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని నిలదీశారు. పేద రైతు జల్పత్ రెడ్డి ప్రభుత్వం భూమి సేకరించడం, దానికి సంబంధించి న్యాయవాది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం చుట్టూ తిరిగి విసిగి వేసారి ఇక న్యాయం జరగదన్న ఆలోచనతో తన 2 చిన్నారి బిడ్డల్ని తను ఆత్మహత్య చేసుకోవడంతో నా కుటుంబం అనాథగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద జీవన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఆ కుటుంబాన్ని ఆదుకొని ఉన్న ఇంకొక కూతుర్ని వారి సతీమణిని కాంగ్రెస్ అండగా నిలబడి ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఏ న్యాయవాది అయితే అతని ఆత్మహత్యకు కారణమైందో అతని మీద ఎఫ్ఐఆర్ చేసి అరెస్టు చేయకపోవడం వల్ల అతను కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అంటే న్యాయవాది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు దగ్గర కాబట్టి పోలీసులు సరైన సమయంలో సరైన విధంగా వ్యవహరించకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి న్యాయం జరగలేదు. ఒక రకంగా ఆ న్యాయవాది పాల్పడ్డ హత్య. అందుకే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తక్షణమే పోలీసులు అతనికి ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిందో బెయిల్ క్యాన్సిలేషన్ కోసము తక్షణమే పోలీసులు చర్యలు చేపట్టాలి, అతన్ని అరెస్టు చేయాలి. అదేవిధంగా ఎంబడే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం ద్వారా అతన్ని శిక్షించడానికి అవసరమైన చర్యలు పోలీసులు ముందుకు రావాలి. టీఆర్ఎస్ నాయకుల రకరకాల దుర్మార్గాల ఇది ఒక కొత్త రకం దుర్మార్గం. అదేవిధంగా ఈ గ్రామాన్ని కూడా జగిత్యాల మున్సిపల్ కార్పొరేషన్లో భాగం కాకపోయినా డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఈ గ్రామం అందులో చూపించి గ్రామాన్ని మొత్తం రిక్రియేషన్ జోన్లో పెట్టడం ద్వారా ఇక్కడ రైతుల భూముల విలువలు పడిపోయి, ఎందుకంటే రిక్రియేషన్ జోన్లో ఎలాంటి నిర్మాణాలకు కానీ ఎలాంటి యాక్టివిటీకి కానీ అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఇట్లా చేస్తుందా, స్వార్థపూరితంతో చేస్తుందా, లేకపోతే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ తప్పిదాలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పెండింగ్ పెట్టి క్యాన్సిల్ చేస్తామని చెప్పారు, ఇప్పుడు టెంపరీగా వాయిదా పెట్టారు. అంటే ఈ ప్రాంత శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారికి ప్రజలు ఓట్లేసింది, ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పందించడం కోసం ఓట్లేస్తే
ప్రజల్ని హింసించడానికో ప్రజల్ని చంపడానికో గతంలోనే ప్రాజెక్టుల పేరు మీద ఈ గ్రామంలో 2 సార్లు భూసేకరణ. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్పై ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ మండిపడ్డారు. బండి సంజయ్ నోరు అదుపు పెట్టుకోవాలని అన్నారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే మహిళలు బండి సంజయ్ బట్టలు తీసుకొడతారని అన్నారు. మహిళలను కించపరిచే బండి సంజయ్ నోరు ఫినాయిల్తో కడగాలని అన్నారు. మహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీకి ఉందని, ఈడీ ఏం చేసేది బీజేపీ నేతలకు ముందే ఎలా తెలుస్తుందన్నారు. బీజేపీ చేతిలో దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలు అనడానికి బీజేపీ నేతల ముందస్తు వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. బీజేపీ చేస్తున్న అన్యాయాలను ఎదిరిస్తే కేసులు పెడతారా? ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన తాము భయపడేది లేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గుండు సంజయ్, నతినారాయణ వాడు చదువుకుండో సంకనాకిండో అర్థం కాదు, కానీ మాటలు మాట్లాడితే ఇష్టం వచ్చేట్టు మాట్లాడు, మహిళా లోకాన్నే అవమానపరిచేటట్టుగా మాట్లాడు, సంస్కృతి సంప్రదాయాల మీద కనీస గౌరవం లేనటువంటి వ్యక్తి ఈరోజు మా శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ ఉద్యమకారిణి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా బతుకమ్మ పేరుతోని ఈ తెలంగాణ మహిళా సమాజాన్ని జాగృతం చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారిని పట్టుకొని అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకుంటారని మాట్లాడతాడు. సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఉండాలి. నోటి కనీసం ఫినాయిల్తో కలగాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉన్నది. ఇంత ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడి మహిళా లోకం తలదించుకునే విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర అధ్యక్షునికి ఉందంటే ఆ పార్టీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. ఆ కల్చరు, ఆ ముద్దులు పెట్టుకునేటువంటి కల్చరు, దాన్ని ప్రోత్సహించేటువంటి కల్చరు నీ బీజేపీలో, నీ కుటుంబంలో ఉన్నదేమో కానీ బయట అలాంటి పరిస్థితి ఉండదు. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ మహిళా లోకం ఎదురు తిరిగి బయట తిరిగితే బట్టలు తీసుకొట్టేటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అయినా ఇంతకంటే అన్యాయం ఇంకోటి, ఈడీ ఆఫీసులో ఏం జరుగుతున్నది, ఈడీ ఎవరికి నోటీస్ ఇస్తుంది, రేపు ఏం చేయబోతున్నది అనేటువంటి విషయాన్ని బీజేపీ నాయకులు బయటపెట్టడం అనేటువంటి నిజంగా విచిత్రంగా కనిపిస్తూ ఉన్నది. రేపు ఎవరింటికి పోతే నోటీసులు సర్వ్ చేస్తారో ఇప్పుడు కాదు, ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చూస్తే కనుక రేపు ఈడీ ఎవరికి నోటీస్ ఇస్తుందో ముందు రోజు బీజేపీ నాయకులకు సంబంధించినటువంటి ఒక ఎంపీ కానీ, ఒక కేంద్ర మంత్రి కానీ, వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు కానీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటాడు. అంటే వీళ్ళు చేయమని చెప్తున్నారా, వీళ్ళ చేతిలో కీలుబొమ్మగా ఉందని చెప్పడానికి ఇంతకంటే తార్కాణం ఇంకోటి ఏం కనపడుతుందో దయచేసి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎలాంటి సంబంధం లేకుండా కేవలం ధిక్కార స్వరం వినిపించి మీరు చేస్తున్నటువంటి అన్యాయాలను, కుట్రలను ఛేదిస్తూ ప్రపంచానికి చెప్పేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి మీద దేశద్రోహులను ఇంకో రకమైన కేసులు పెట్టో భయభ్రాంతులకు గురి చేస్తే ఉద్యమకారులైనటువంటి వారు కానీ, ఉద్యమకారులమైనటువంటి మేము కానీ ఎవరం కూడా భయపడే ప్రసక్తే లేదు. ఎంతవరకైనా సరే అది లీగల్గా అయినా సరే, ఉద్యమం ద్వారా అయినా సరే తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీలాంటి తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి పరిస్థితి ఈ భారత రాష్ట్రసమితి పార్టీకి, కార్యకర్తలకు, నాయకులకు లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి చెప్పుకొని తస్మాత్ జాగ్రత్త ముందుకెళ్ళండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ కూడా చీల్చి చెండాడే పరిస్థితి కనపడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్. మోడీకి జై కొడితే కవితను వదిలేస్తారని సిపిఐ నారాయణ అన్నారు. లిక్కర్ కేసులో కవిత ఇరుక్కున్న సంఘటనపై నారాయణ స్పందించారు. శత్రుశేషం ఉండకూడదని మోడీ ఆలోచన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కల్వకుంట్ల కవిత మోడీకి జై కొడితే బయటికి వస్తారు, లేదంటే జైలుకి వెళ్తారని అన్నారు నారాయణ. ఇక దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇదే కదా అంటూ కామెంట్ చేశారు. బీజేపీలోకి వెళితే సత్యపురుషులు అవుతారని ఎద్దేవా చేశారు నారాయణ. ఢిల్లీ అంతా ఉత్కంఠతో నిండిపోయింది. దీనికి కారణం ఒకటే, ఈరోజు సిబిఐ కవిత గారిని పిలుస్తూ ఉంది, అరెస్ట్ చేస్తారా లేదా అని, అరెస్ట్ అవుతారని చెప్పేసి రకరకాల పుకాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కవిత ఒకటే కాదు కదా, బీజేపీ ప్రభుత్వం వచ్చిన వరకు కూడా బీజేపీ వ్యతిరేక శక్తుల్ని వేటాడడం, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని ఆంధ్ర వికరించడం సహజమైపోయింది. ఇప్పుడు అది ఈ మధ్యకాలం జరుగుతుండవని అవే. ఆ క్రమంలోనే కవిత పైన కూడా వచ్చినటువంటి ఆరోపణల పైన ఈరోజు సిపిఐ పిలుస్తా ఉంది. వాళ్ళని అరెస్ట్ చేస్తారా లేదని ఉత్కంఠ ఉన్నమాట వాస్తవమే. సింపుల్ రీజన్, ఇప్పుడు మోడీ జిందాబాద్ అంటే కవిత వదిలేస్తారు, లేదంటే లోపల పోతుంది. అది గతంలో జరిగిందే కదా, క్రమం జరుగుతూ ఉంది. దాని మీద పెద్ద ఆశపడక్కర్లే. రాజకీయ దురుద్దేశంతో ప్రత్యర్థులందరినీ మట్టివేయాలనేటువంటి ఉద్దేశంతో సత్వశేషం ఉండకూడదు అనేటువంటి పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం పోతున్నప్పుడు అనేక రకాల వస్తూనే ఉంటాయి. అందులో భాగం ఇది కూడా. దాన్ని మనం ఫైట్ చేయాలి తప్ప దానికోసం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పేసి నా విజ్ఞప్తి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పులి చర్మాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 9 మందిని అరెస్ట్ చేశారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. విలేకరుల సమావేశంలో ఎఫ్డీఓ అయ్యప్ప మాట్లాడుతూ కొత్తగూడెం ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద చిరుతపులి చర్మాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తుల వద్ద నుంచి చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం చింతల్నార్ అటవీ ప్రాంతంలో ఉచ్చావేసి ఉచ్చులో చిక్కిన చిరుతపులిని బరిసెలతో పొడిచి చంపిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఈ చిరుతపులి చర్మాన్ని కొనుగోలు చేశారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరుకు చెందిన వ్యక్తులు ఈ చర్మాన్ని తమ స్వాధీనంలో ఉంచుకున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాకు చెందిన 3 వ్యక్తులు ఈ చిరుతపులి చర్మాన్ని అమ్మడానికి సిద్ధపడినట్లు తెలిపారు. నేను ఏఎఫ్ఐ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కొత్తగూడెం. నాతోటి మిస్టర్ సురేష్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొత్తగూడెం అండ్ శ్రీమతి ఉమా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామవరం ఉన్నారు. మనం ఇప్పుడు కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అటవీ డివిజన్ సంబంధించినటువంటి కార్యాలయంలో ఉన్నాము. సో ఈరోజు మన కొత్తగూడెం డివిజన్కి సంబంధించినటువంటి సెర్చ్ టీం ఒక చిరుతపులి చర్మాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 5 వ్యక్తులను, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 1 వ్యక్తిని, అందరినీ కలిపి 9 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ చిరుతపులిని దాదాపుగా 6 నెలల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చింతల్నార్ అనే అటవీ ప్రాంతంలో దీన్ని వేటాడడం జరిగింది. ఇది మగ చిరుతపులి. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మన కస్టడీలో ఉన్న 3 ఎవరైతే ఉన్నారో ఆ చిరుతపులి చర్మాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చింతూరు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి 2 వ్యక్తుల దగ్గర దాన్ని దాచిపెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు దాన్ని ఎలా అమ్మాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందిన ప్రకాశం జిల్లా నుంచి ఒక 3 ఈ వైల్డ్ లైఫ్ ట్రేడర్స్ జాయిన్ అయ్యారు. దీనిని అంటే అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో దానిలో భాగంగానే తెలంగాణకు చెందిన సారపాక ఏరియాలో, భద్రాచలం సారపాక ఏరియాకు చెందిన 1 వ్యక్తి కూడా ఈ టీంతో జాయిన్ అయ్యి వీళ్ళందరూ కలిసి దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ చిరుతపులి చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నించారు. సో మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా మన సెర్చ్ టీమ్స్ సెర్చ్ చేసి వీళ్ళ మీద గట్టి నిఘా ఏర్పాటు చేసి గత 2 నెలలుగా దీన్ని చేజ్ చేస్తూ వస్తున్నారు. అంతిమంగా ఈ రోజున ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వీళ్ళందరూ గుమికూడి చర్చలు జరుపుతున్న టైంలో వీళ్ళనందరినీ మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆటలాడుకుంటూ వెళ్లి ఓ చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో జరిగింది. రఘునాథపాలెం మండలం రాంఖ్యా తండాకు చెందిన తేజావత్ గాంధీ జ్యోతి దంపతులకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రాము శుక్రవారం సాయంత్రం తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిపోయాడు. ఆ తల్లిదండ్రులు తమ కుమారుడు ఆడుకునేందుకు బయటకు వెళ్లాడని భావించారు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఇంటి చుట్టుప్రక్కల పరిసరాల్లో వెతుకుతున్న కుటుంబ సభ్యులకు తమ ఇంటి ఆవరణలోనే నీటి సంపులో రాము మృతి చెంది కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. హోలీ రోజు తోటి పిల్లలతో డ్యాన్సులు వేస్తూ సరదాగా గడిపిన బాబు విగతజీవిగా పడి ఉండడంతో తాండా మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది.
అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. హైదరాబాద్ గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఉస్మానియా యూనివర్సిటీ ఐకాసా ఆందోళనకు దిగింది. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తక్షణమే అరెస్ట్ చేయాలని ఐకాసా నేతలు డిమాండ్ చేశారు. కూతురు లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి కవితని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అమరుల త్యాగాలను ఘోషించే విధంగా తెలంగాణ ప్రజలు తలదించుకునేలా లిక్కర్ దందాలో కవిత వ్యవహరించడం దారుణమని వారు ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీ చేసి ఈరోజు మా చదువులను పణంగా పెట్టి మాకు వచ్చేటటువంటి ఉద్యోగాలను పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల పైన ఒక్కొక్కరి పైన 150 నుంచి 200 కేసులు మా పైన మోపబడి ఆనాడి ప్రభుత్వంలో మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలను కూడా వదిలేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు చేసినటువంటి మేము ఈరోజు బాధపడతా ఉన్నాం. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము అమరవీరుల ఆశయాలను తుంగలో తొక్కి తెలంగాణ ముసుగులో ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం ఈరోజు భారతదేశమే తల వంచే విధంగా ఒక మహిళా ప్రజాప్రతినిధి ఈరోజు లిక్కర్ స్కామ్లో ఉండటం యావత్ తెలంగాణ జాతి కావచ్చు, తెలంగాణ మహిళలు సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో అమరవీరులు పైన ఈరోజు వాళ్ళ ఆత్మ క్షోభిస్తుందని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు సంపాదన ఒకటే, కుంభకోణాలు ఒకటే, అదేవిధంగా స్కాములు ఒకటే లక్ష్యంగా పనిచేస్తూ ఒక మహిళ అని కూడా మీరు చూసుకోకుండా ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈరోజు లిక్కర్ స్కామ్లో మీరు ఉండటం మాకు ఈరోజు ఒక ఉద్యమకారులుగా బాధపడతా ఉన్నాం. కాబట్టి ఏదైతే గతంలో ఈటల రాజేందర్ కావచ్చు, రాజయ్య కావచ్చు వచ్చినటువంటి ఆరోపణలను దృష్టిలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో అనురాగ్ రస్తోగి కార్యాలయం భవనం పైన ప్రమాదవశాత్తు జాతీయ పక్షి నెమలి మరణించింది. ప్రశాంత్ అనే వ్యక్తి దాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. గ్రీన్ వ్యాలీలో ఉండే నెమలిలు తమ భవనంపైకి వచ్చి చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. చనిపోయిన నెమలిని పోలీసులు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మీ ఇంటి దగ్గరకు వచ్చిందా? అక్కడ పనిచేస్తారా? ఎప్పుడు జరిగింది? ఇప్పుడే. అంటే మీరు అది వచ్చినప్పుడు చూసిరా మీరు? ఇప్పుడు బయట ఆఫీస్ ఉంది, ఢిల్లీ సార్ పడుంది. పడుందా? ఇలా సార్ పడిపోయింది పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి. ఎక్కడ మీ ఆఫీస్?
ఇక్కడ గ్రీన్ వాల్యూ. నేను రావాలి, నేను డ్యూటీలో ఉన్నాను. కేవర్ పర్మీనా అరే మన ఫారెస్ట్ వాళ్ళకి ఇచ్చారు. చెప్పండి ఏం చేయాలి అసలు, మీరు ఫస్ట్ ఎప్పుడు చూసారు ఏంటి అసలు ఇక్కడ? మార్నింగ్ చూసాను సార్, నేను ఆఫీస్ వెళ్ళి ఓపెన్ చేసరికి పేరు చెప్పి. నా పేరు ప్రశాంత్. ఓకే. అక్కడ పడి ఉందని తీసుకొని వచ్చాను ఇక్కడికి. అంటే ఏం చేయాలి నాకు తెలియక ఇక్కడ తీసుకొచ్చాను. ఎక్కడ తీసుకొచ్చారు? ఇక్కడ పంజాగుట్ట పోయి బంజారాస్ పిఎస్ తీసుకొచ్చాను. ఓకే. అంటే ముందు మీరే నేనే చూశాను. ఆఫీస్ స్టాఫ్ వచ్చారు, తను చూసారు పైన. అయితే నాకు కింద నుంచి పిలిచి పైకి వెళ్ళాను. పైకి వెళ్తే ఇలా పడి ఉంది, నాకు ఏం చేయాలి తెలియక ఇక్కడ తీసుకొచ్చాను. కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. బండి సంజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ విలువలు తగ్గిపోయాయని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. బండి సంజయ్ రాజకీయ విలువలేని వ్యక్తి అని విమర్శించారు. మహిళలపై గౌరవం లేని వ్యక్తి పార్టీ అధ్యక్షుడు ఉండడం దురదృష్టకరమన్నారు. జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ ఉద్యమంలో కవిత ఒక భూమిక ప్రదర్శించారని తెలిపారు. మహిళలకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా దూసుకుపోతారని అన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీజేపీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమని విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల వైఎస్ఆర్సీ పి రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ పోర్టు స్టేడియం సమీప మైదానంలో వైసీపీ మైనారిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫారూఖీ ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీతంరాజు సుధాకర్ను ముస్లిం మైనారిటీలందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా పిలుపునిచ్చారు. ఈరోజు మనం ప్రధానంగా ఇక్కడ సమావేశమైంది రేపు మార్చి 13వ తారీఖు జరుగుతున్న శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పట్టభద్రుల శాసనమండలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నిలబడ్డ సీతారాం సుధాకర్కి మీ అందరూ ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ చూస్తున్నారు, గత 4 సంవత్సరాల నుంచి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నారో చూస్తున్నారు. ప్రతి వాళ్ళకి, పేదవాళ్ళకి, బలహీన వర్గాలకి, ముస్లిం మైనార్టీలకి, దళితులకి, అందరికీ, అన్ని వర్గాల వారికి మేలు జరిగే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోవటం తప్పదు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో, గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, పట్టణాల్లో వార్డు స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం మొదలు. అదేవిధంగా అన్నిటికన్నా గొప్పగా విద్య, వైద్యంలో పెనుమార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవాడికి, ముస్లింలే కానివ్వండి, దళితులు కానివ్వండి, బలహీన వర్గాలను కానివ్వండి, ఎవరైనా విద్యకి, వైద్యానికి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదని వైద్యాన్ని, విద్యని పేదవాడికి మూగిటికి తీసుకొచ్చి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలేయొద్దని హితవు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్.
బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక. మోడీకి జై కొడితే కవితను వదిలేస్తారన్న సిపిఐ నారాయణ. శత్రుశేషం ఉండకూడదని మోడీ ఆలోచన చేస్తున్నారని ఫైర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిరుత పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద 9 మందిపై కేసు నమోదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.